మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వచనాలు ధ్యానం చేద్దాం. ముందుగా చదువుతాను చూడండి. 35వ వచనం. జబదయి కుమారులైనటువంటి యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చున్నామని చెప్పగా ఆయన అడిగారు. ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. ఆయన బదులుగా అడిగాడు, నేనేమి చేయాలని మీరు కోరుచున్నారని. అప్పుడు వారు ఏం చెప్తున్నారంటే, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. తర్వాత యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీసం పొందుటైనను మీ చేత అగునా అని వారు నడగ్గా, వారు చేతనగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి మాత్రమే దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోప్పడసాగిరి. తర్వాత యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులు అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చనని చెప్పెను. దేవుడి మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతున్నటువంటి సన్నివేశం. ఇక్కడ 35వ వచనంలో ప్రాముఖ్యంగా శిష్యులు ఎవరే అంటే యాకోబు, యోహాను. ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, అయ్యా, మాకు ఏదైనా సాయం చేయాలని అనుకుంటున్నాం, మీరు చేస్తారా అంటే, నేనేం చేయాలనుకుంటున్నారు, చేస్తాను చెప్పండి అన్నప్పుడు వాళ్ళు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని అడిగారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? 36వ వచనంలో అప్పుడున్నటువంటి యూదులు మెస్సీ మాకు వస్తాడు, తిరిగి మాకు రాజ్యాధికారం వస్తుంది, మాకు రారాజుగా ఉంటాడు అనేటువంటి కోణములో వాళ్ళు మెస్సీని చూశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరే అంటే రోమీయులు. ఈ రోమీయులను యుద్ధంలో గుర్రం వేసుకొని కత్తి పట్టుకొని వాళ్ళందరినీ జయించి తర్వాత మాకు రాజ్యం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయ రాజ్యములో, రాజకీయ కోణములో వాళ్ళ ఆలోచన ఉంది. వస్తారని, అలాగ వచ్చినప్పుడు నీ కుడి పక్కన ఎడం పక్కన మాకు ప్లేస్ ఇవ్వాలి. అది కూడా వాళ్ళు సొంతగా వాళ్ళు నిర్ణయించుకోవటం విధానాన్ని మరి వాళ్ళు అడిగారు. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు సమాధానంగా ఏమన్నా అంటే, యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగ్గా, వారు మా చేత అగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడివైపున ఎడం వైపున కూర్చుంటకు అవకాశం లేదు. అది తండ్రి ఎవరు నిర్ణయించనో అది జరుగుతుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఈ వచనంలో ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యుల స్థితి ఎలాగుందంటే, భూ సంబంధమైనటువంటి అధికారం కోసం మహిమ వైపుకు వాళ్ళకి చూపు ఉన్నట్టుగా, భూ సంబంధమైనటువంటి మహిమ అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేసినట్టుగా మనం గమనించవచ్చు. వాళ్ళు ఇంకను ప్రభు వాళ్ళతో ఉన్నాడు, సహవాసం చేస్తున్నాడు, పరలోక రాజ్య లోతైనటువంటి మర్మములు వారికి తెలియజేస్తున్నాడు. తర్వాత అద్భుతములు, సూచక్రియలు వారి ముందు మరి ప్రదర్శించబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా వారు అడగవలసిన ప్రశ్న అది కాదు. వారు పొందుకోవలసిన జ్ఞానము పొందుకుంటూ కూడా వారిలో ఉన్నటువంటి భూ సంబంధమైన అధికారాల వైపు వారు మార్గం వెళ్తున్నట్టుగా, అసలు మెస్సియా వెనక ఏ విధమైనటువంటి రాజ్యం కోసం వస్తున్నాడో, ఏ రాజ్యాన్ని ఆయన సంపాదించాలనుకుంటున్నాడో, ఎవరితో సమాధాన పరచాలని అనుకుంటున్నాడో, ఈ విషయాన్ని అడగకుండా వారిద్దరూ అడగటము. అలాగనే మరి ప్రభు వారికి సమాధానంగా, అయ్యా, నేను పొందుచున్నటువంటి గిన్నె మీరు పొందలేరు,
నేను పొందుతున్నటువంటి బాప్తిసం మీరు పొందలేరు అన్నప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తామని చెప్పారు. వాస్తవమే. వాళ్ళు అక్కడికి వచ్చారు ప్రభు వెడలిపోయిన తర్వాత. ఇక్కడ గిన్నె అంటే, పాత్ర అంటే అర్థం ఏందంటే శ్రమలకు గుర్తు. తర్వాత ఇంకొకటి ఏందంటే ఆ శ్రమలు, అవమానాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అది తీర్పు. సిలువ అనేది తీర్పు అది. అర్థమవుతుందా? వీటన్నిటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటే, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉన్నది? ప్రభు యొక్క ఆలోచన ఎలాగున్నది? వీరు భూ సంబంధమైన అధికారం కోసం ఎమ్మడబడుతున్నారు. చివరికి ఆ గిన్నెను, ఆ పాత్రను కూడా మేము స్వీకరిస్తాము. కానీ మాకేం కావాలి? మాకేం కావాలంటే ఆ యొక్క అధికారం కావాలి. కుడి పక్కన, ఎడమ పక్కన. ఇంకోటేంది, దాన్ని బట్టి ఆ 12 మంది శిష్యులను కూడా వేరు చేస్తున్నట్టేగా. మా ఇద్దరికి ఇవ్వి, వాళ్ళని పక్కన పెట్టని. ఆలోచన చేయండి. అంటే ఏంది? ఒక 12 మంది ప్రభుతో కలిపి ఒకటిగా ఉండవలసినటువంటి విషయములో వాళ్ళల్లోనే కొంత నేను నా తమ్ముడు అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో కలిగినట్టుగా కూడా గమనించవచ్చు. తదుపరి ఇంకోటేందంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మార్గము, వాళ్ళు ఆలోచించే విధానం ఎంత వేరుగా ఉన్నదో చూడండి. మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. వాళ్ళు ఆ పాత్రను కూడా తాగుతామంటున్నారు. అంటే ఆ యొక్క శ్రమలను, ఆ యొక్క తీర్పును కూడా మేము పొందుకుంటాము అన్నారు. చివరిగా తర్వాత వచనంలో చూస్తే, తక్కిన 10 మంది శిష్యులు వాళ్ళని మారాన్ చేశారు. ఇబ్బంది పెట్టారు. ఏంటి అలా అడగటం ఏంటి? అది సరైంది కాదు అని కోప్పడ్డారు. వాళ్ళని పక్కన పెట్టారు. అయితే ఇక్కడ చూద్దాం చూడండి. 42 నుంచి 44 వచనాలు ఇవి అసలు క్రైస్తవ్యానికి మూలం. గుర్తుపెట్టుకుందాం. 42, 44 వచనాలు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు హృదయంలో ముద్రించుకోవాలి. 42 నుంచి 44 వచనాలు. ఆ వాక్యాన్ని పక్కన పెడుతున్నటువంటి సేవకులు 100కి 100% ఉన్నారు. గుర్తుపెట్టుకుందాం. చదువుదాం చూడండి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను. ఆయన దగ్గరకు తీసుకున్నాడు. దగ్గరకు తీసుకొని అసలు క్రమము, సత్యము బయలుపరుస్తున్నాడు ఆయనకి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, అన్ని జనుల్లో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురని మీకు తెలియదు. ఒక విషయాన్ని, లోకములో జరుగుతున్న విషయాన్ని చెప్పాడు. అయా అన్యులలో ఉన్నటువంటి అధికారులు ఉంటారు, ప్రభుత్వం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? ఒకరి మీద ఒకరు ప్రభుత్వం చేస్తూ అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు. అది ఎక్కడన్నాడు? కంచె బయట, దొడ్డి బయట, సంగమునకు వెలుపల, అన్య ప్రదేశములో, ఒకనాడు నువ్వున్నటువంటి ప్రాంతములో, ఒకనాడు నువ్వు విస్తరించినటువంటి ప్రాంతము, ఆ ప్రాంతములు ఇవి జరుగుతాయి అని చెప్తూ అసలు విషయం, మీలో అలాగుండకూడదు, మీలో అలాగుండకూడదు. మరి ఎలాగుండాలి చెప్తున్నాడు చూడండి. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను. ఖచ్చితంగా వాడు ఎలా ఉండాలంట? పరిచారము చేసేవాడుగా, సేవకుడుగా ఉండాలి. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. 2 విషయాలు. పైనేమో పరిచారకుడు, రెండోదేమో దాసుడై ఉండవలను. మనుష్యుకు తర్వాత తన గురించి చెప్తున్నాడు, మాదిరి చెప్తున్నాడు. మాదిరి ఎవరు మాదిరి చెప్తున్నాడు తెలుసా? ఈ విషయాన్ని గమనించండి. మాదిరి చూసుకోండి అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయన ఎవరో తెలుసా? దేవాతి దేవుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకించబడినటువంటి వాడు. అలాగనే ఇంకెవరంటే సర్వలోకాన్ని, సర్వ సృష్టిని తన మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఏం చెప్తున్నాడు చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఇది ప్రభు చెప్తున్నటువంటి మార్గం. నా మార్గం ఏందో తెలుసా? నా మార్గం ఏంది? పరిచారము చేయించుకొనుటకు నేను రాలేదు. నేనెవరిని? సర్వలోకాన్ని సృష్టించినటువంటి వాడిని. నిత్య జీవపు గల మాటలు నాకు తెలుసని మీరు ఎరిగి ఉన్నారు. అద్భుతములు, సూచక్రియలు చేసినటువంటి వాడిని మీకు తెలిసి ఉన్నది. నేను దేవుని కుమారునని మీరు ఎరిగి ఉన్నారు. అయితే నేనేం చేస్తున్నాను? పరిచారం చేస్తున్నాను. పరిచారము చేయించుకోవడానికి రావటం లేదు. కానీ అనేకులకు ప్రతిగా అంటే అనేకులకు ఏదైతే వాళ్ళు మరణానికి బానిసలై ఉన్నారో ఆ మరణము నేను వేసుకుంటున్నాను. క్రయధనముగా, బదులుగా
తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. నేను దానికోసం వచ్చానయ్యా అని చెప్తూ అసలు టోటల్ క్రైస్తవం యొక్క రూల్ పాస్ చేశాడు. ఎవడైనా 44 చూద్దాం. ఎవడైనా నా ప్రముఖుడై ఉండగోరిన ఎడల జ్ఞాపకం చేసుకుందాం. మీ సంఘములో మీ సేవకుడు ఎలా ఉంటున్నాడు ప్రశ్నించుకోండి. అధికారము, ప్రముఖుడుగా ఉండటాన్ని కోరుతున్నాడు. అతన్ని మీరు ఎలా చూస్తున్నారు? యజమానుడిగా, అతని కింద పనివాడుగా చూస్తున్నారు. రాజకీయ రాజ్యములో ఉన్నటువంటి రారాజుగా చూస్తున్నారు. అతను కూడా ఎలా ఉన్నా, తన కుటుంబం తను ఎలా ఉంటున్నాడు? సంఘములో మేము గొప్పవాళ్ళము అని ఉంటున్నాడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఎలా వచ్చాడు? నీకు సేవ చేయటానికి వచ్చాడు. అదే ఆయన మార్గం చూపించింది. అదే ఆయన మాదిరి చూపించింది. తన శిష్యుల పాదములు కడిగటానికి సిద్ధపడినటువంటి ఆ దేవాతి దేవుడు భూమి మీదకి మనుష్య కుమారుడుగా వస్తే ఆయన పరిచర్య నెత్తినెత్తుకొని నీవు సింహాసనం ఎక్కితే అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి, సరిచేసుకోండి, ముందుకు నడవండి. సేవ చేయటానికి, సేవ అంటే ఏంటయ్యా అంటే, ఏంటిది సేవ అంటే? పరిచారం అని గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యము లోకానికి విరుద్ధంగా ఉంటుంది ప్రియులారా. ఎక్కడైనా చూడండి, ప్రతి వాక్యం చూడండి, దుఃఖపడివారు ధన్యులు అంటారు. లోకం ఏముంది? దుఃఖపడితే అది నరకము, ఆ భయంకరమైనటువంటి శ్రమలు అన్నటువంటి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దుఃఖపడివారు ధన్యులు అని చెప్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే, లోకములోనేమో ఒక గొప్పతనం ఉంటుంది, ప్రభు దగ్గర వాక్యము దీన స్థితిలో గొప్పతనం ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఫుల్ అసలు ప్రతికూలంగా ఉంటుంది, యాంటీగా ఉంటుంది, విరోధంగా ఉంటుంది. అక్కడేమో సింహాసనం అంటే ఏముంటుంది? జేజేలు, సింహాసనము, గుర్రము, కత్తి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది? అసలు తగ్గింపు ఉంటుంది, పరిచారం ఉంటుంది, తను తాను తగ్గించుకున్నవాడు ఎంత గొప్పవాడవుతాడో ప్రభువు చెప్తున్నాడు. ఈ విషయాన్ని గమనిద్దాం. ఇది ప్రతి ఒక్కరు కూడా మన హృదయాల్లో పెట్టుకోవాలి. నేటి సంఘాలలో ఎట్లా ఉన్నారు? మీరు చూస్తున్నారు, మీ సంఘాలలో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఒక అంటే స్వభావం ఎలాగుందంటే, నేను అధికారిని, నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం, అభిషేకం పొందినటువంటి వాడిని అనుకొని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులని ఏం చేస్తున్నారు? తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసుల్ని చాలా తక్కువగా చూడటం. దాంట్లో కూడా డబ్బున్న వారిని ఒక విధంగా, డబ్బు లేని వారిని ఒక విధంగా, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని ఒక విధంగా, లేని వారిని ఒక విధంగా, పని చేసుకునే వాళ్ళకేమో అన్ని పనులు కిందగా చెప్తారు, కొంచెం బాగున్న వాళ్ళు కొంచెం పెద్ద పనులు చెప్తారు. స్టేజీ మొత్తం ఆక్రమణ ఈయన కుటుంబమే. ఎంత భయంకరమైన విషయం అండి. ఇక్కడ ప్రభు స్టేజీని ఆక్రమించాడా? నీ పాదముల దగ్గరకు వచ్చాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు ఈ విధంగా విలసిల్లుతున్నావు చూసావా? రాజ్య మహిమను, భూలోక రాజ్య మహిమ అనుకొని విచ్చలవిడిగా నువ్వు ప్రదర్శించబడుతున్నావు చూసావా? అది ఒక రోజు కూలిపోతుంది. అందుకనే ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరం గురించి, అయ్యా 40 సంవత్సరాలు కట్టారు, ఎంత గొప్పదో అన్నారు శిష్యులు. కూలిపోయింది అది. రాయి మీద రాయి నిలబడలేదు. గుర్తుపెట్టుకుందాం. మీరు నేను సరిచేసుకుందాం. సంఘాలని పిలువబడేటువంటి వారు, సంఘాలలో సంఘ సేవకులుగా, కాపర్లుగా ఉండేటువంటి వారు ఎంతవరకు మీ యొక్క విశ్వాసులని దగ్గరగా పిలుచుకున్నారు, దగ్గరగా పిలుచుకొని వాక్యాన్ని బోధించారు, ఎంతమందిని ఆలింగనం చేసుకున్నారు, ధనమును బట్టి ఎంత దూరం చేసుకున్నారు, ధనమును బట్టి ఎంతగా అధికారాన్ని ఇచ్చి వారిని కుర్చీలో కూర్చోబెట్టారు, వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రశ్నించుకోండి విశ్వాసులారా. మనము ఏం చేయాలంటే, సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి అదే ఈ సేవకులకు వీళ్ళకి తెలియజేయాలి, ఇది కరెక్ట్ కాదు, వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఎలా నడుచుకోమని చెప్తుంది. మార్టిన్ లూథర్ ఇదే తెలుసుకున్నాడు, ఇదే చెప్పాడు. అప్పుడున్నటువంటి సంఘం ఏం చేసిందంటే, అప్పుడున్నటువంటి పెద్దలు వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళందరూ సంఘాన్ని నాశనం చేశారు. బైబిలు వారికి తెలియజేయకుండా, అసలు బైబిల్ వారికి ఇవ్వకుండా తెలియజేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు తెలియజేసి నాశనం చేశారు. మార్టిన్ లూథర్ ఈ యొక్క విషయాలను తీసుకొని సరైన మార్గం, దేవుని యొక్క క్రమం ఇదే అని తెలియజేశాడు. మనం కూడా మార్టిన్ లూథర్ వలె ఏం చేయాలి? దీన్ని ఒక గొప్ప భయంకరమైనటువంటి విరోధ భావం కాదు. మీ కాపరిని కూర్చోబెట్టి అడగండి, ఇది కాదండి, ఇది పద్ధతి, ఇక్కడ చెప్తుంది ఇది. పౌలు శీలలు ఆనాడు బోధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? బెరయ సంఘస్థులు పౌలు శీలలు చెప్పినటువంటి బోధలు ఈ విధంగా దీంట్లో లేఖనాల్లో ఉన్నాయా లేవా అని పరీక్షించి వాళ్ళు స్వీకరించారు. సరిగా లేకపోతే తిరస్కరించేవారు ఆ సమయంలో. మరి ఈనాడు క్రైస్తవం ఎలాగుంది తెలుసా? లైటింగ్స్, పొగలు, రకరకాలైనటువంటి నీకు ఇష్టమైనటువంటి వాక్యం, నీకు మనసుకు ఆహ్లాదం కరించేటువంటి మాటలు. ఇక్కడ సిలువ అంటే శ్రమ, పాత్ర అంటే తీర్పు,
దాని వైపుకు ప్రభు వెళ్తున్నాడు, దాని వెనక శిష్యులను రమ్మంటున్నాడు. మనం అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము, గుర్తుపెట్టుకుందాం. సిలువ మార్గము గురించి బోధించాడు ప్రభు. అయితే ఏం జరుగుతుంది? సిలువ శిష్యులు ఏం కోరుతున్నారు? సింహాసన మహిమ గురించి ఆలోచించారు. మీకు విషయం తెలుసా? మీ సంఘములో ఉన్నటువంటి సేవకుడు కూడా ఆలోచిస్తున్న విధానం ఇదే. కావాలంటే చెక్ చేసుకోండి. మీ సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేనెప్పుడు సంఘం, నా మందిరం ఎప్పుడు నిండాలి, ఎంతమందికి నేను వాక్యం చెప్పాలి, అందరూ నన్ను అబ్బా గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు, అబ్బా ఆయనకి భలే వాక్యం తెలుసు. నీకు ఎంత వాక్యం తెలిసినా దేవుని క్రమంలో నువ్వు తగ్గించుకోకపోతే నీ వాక్యం శూన్యం. నువ్వు ఎంత తెలిసినా నీ వలన ఉపయోగం లేదు. నీ వలన సంఘానికి ఉపయోగం లేనప్పుడు నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కంచె దాటి బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళు నాశనమైపోతారు. నువ్వు సొంతగా నీ స్వకీయ ఆశకు దురాశకు లోబడి ఏడబడుతూ సంఘములో ఉన్న విశ్వాసులను కూడా ఆ క్రమంలోనికి తీసుకెళ్తున్నావు. గుర్తుపెట్టుకో సేవకుడా, కాపరని పిలువబడుతున్నవాడా, అధికారం కోసం ప్రాకులాడుతున్నటువంటి సేవకుడా, గుర్తుపెట్టుకో. ఈ లోక సింహాసనం కోసం నువ్వు వెతుకుతున్నావు. జాగ్రత్త, తీర్పు నీది ఇంటి ముందు ఉన్నది. ఈ లోకములో నువ్వు చేసినటువంటి ప్రతిదాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నది. నేను రక్షించబడ్డా, తప్పించుకున్నాను, నేనేం చేసినా సరిపోతున్నాను అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. జాగ్రత్త, సరిచేసుకో, ఇకనైనా మేలుకో, శిష్యులను దగ్గరికి పిలుచుకో, వాక్య సత్యాన్ని క్రమాన్ని బోధించు, ప్రభు మార్గాన్ని వాళ్ళకి విశదీకరించు. రోమా రాజ్యం కాదు, రాజకీయ రాజ్యం కాదు కావాల్సింది, తనను తాను తగ్గించుకున్నటువంటి రాజ్యం కావాలి. ఆ రాజ్యంలో సేవకులు కావాలి. ఆ సేవకుడు తను గొప్పవాడుగా అనుకోవాలంటే ఏమయ్యాలి? తనను తాను తగ్గించుకోవాలి. ప్రభువే వచ్చాడు. నిన్ను నన్ను సృష్టించిన ప్రభువు మనుష్య కుమారుడు భూమి మీదకి నీ 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 శరీరము, నా శరీరము, ఆ తత్వాన్ని ధరించుకొని వచ్చాడు. ఉమ్మి వేస్తే ఉమ్మి వేసుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు. ఆయన వెంట్రుకలు లాగి వేశారు, కొరడాలతో కొట్టారు. దాదాపు 600కు పైచిలకు ఆయన మీద ఉమ్ము వేస్తే మారు మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతుంది ఏందో తెలుసా? ఈ వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. గుర్తుపెట్టుకుందామా ఈ వాక్యాన్ని? అట్లాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను ఎంతవరకు నీవు నీ అహం కోసం, నీ అధికారం కోసం నీ సొంత బిడ్డలైనటువంటి శిష్యులని, విశ్వాసుల్ని నాశనం చేస్తున్నావు. వారిని ఎంత కట్టడి చేస్తున్నావు, నీ అధికారాన్ని ఎంత చలాయిస్తున్నావు. ప్రభు యొక్క వాక్యము ఇంత తేటగా డైరెక్ట్గా ఉంటే దీన్ని విస్మరిస్తున్నావు. బైబిల్లో ఈ పేపర్ని ఎందుకు మూసేస్తున్నావు? గుర్తుపెట్టుకుందామా? జాగ్రత్త చేసుకో. మళ్ళీ ఒకసారి చదువుతున్నాం, గుర్తుపెట్టుకో. 42వ వచనం, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనుల్లో ఉంటుందయ్యా అని చెప్పాడు. ఇది క్రమం అన్యజనుల్లో ఉంటుంది. నువ్వు అన్యజనుల నుంచి వేరే అయ్యావు కదా, ఇంకా సంఘములు ఎందుకు తీసుకొని వస్తున్నావు? అయితే ఏం చెప్తున్నాడు? మీలో ఎవడైనా 44వ వచనం, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన వాడు అందరికీ దాసుడై ఉండవలను. ఇంట్లో తమ్ముడికి, అమ్మకి, వీళ్ళందరికీ చెప్తారు సేవకుడు, మీరు లీనియన్స్గా ఉంటుంది, మీరు తగ్గొద్దు, మీరు అలా స్టాండర్డ్గా ఉండండి. ఎవరి దగ్గర? తోటి విశ్వాసుల దగ్గర. ఒకే రక్తంలో కడగబడినటువంటి వారు, ఒకే శరీరంలో భాగస్థులైనటువంటి వారు, ఒకే అవయవంగా ఉన్నటువంటి వాళ్ళని వేరు చేస్తున్నటువంటి ఈ సేవకుడు, ఈ కాపరి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎంత భయంకరమైన విషయం. జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం. విశ్వాసులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని సేవకుడు చెప్తున్నాను గుడ్డిగా నమ్మటం కాదు. బెరయా సంఘస్థుల వలె మీరు వాక్యాన్ని చదవండి, తెలుసుకోండి, దానిని ప్రశ్నించండి. ఇది సరైనది కాదని చెప్పడంలో తప్పులేదు. అలాగని దురుద్దేశముతో, శత్రుత్వ భావంతో కాదు. ఎప్పుడైతే విశ్వాసులు ఇది సరైనది కాదు, ఇది క్రమం కాదని చెబుతుంటారో సేవకుడు సరిచేయబడతాడు. ఒకానొక కాలములో 50 సంవత్సరాల క్రితము క్రైస్తవములో సంఘ పెద్దలు, కాపరులు మాదిరి చూపించి విశ్వాసులను పెంచారు. నేటి కాలములో సంఘములో ఉన్నటువంటి కాపరులు దారి తప్పి తిరుగుతున్నారు. వారిని సరిచేయాల్సిన, క్రమం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద? అందరితోటి విశ్వాసులైనటువంటి మన మీద ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. మనము వారిని దిద్దుదాం, మంచి ప్రేమతోనే సరిచేద్దాం, వారి బాగును కోరే ఆలోచన చేద్దాం. చివరిగా ప్రియులారా, ఈయన సేవ చేయించుకునే రాజు కాదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఎవరు తెలుసా? ఈయన సేవ చేసే రాజు. ఆయన అనుసరించే శిష్యులు ఎలా ఉండాలి తెలుసా? సేవ చేసే వాళ్ళుగా ఉండాలి. ఒకవేళ నేను సేవ చేయించుకునే రాజు అనుకుంటే నువ్వు రోమా రాజ్యానికి సంబంధించినటువంటి వాడు. ప్రభు రాజ్యంలో నీకు భాగం లేదు, గుర్తుపెట్టుకో.
నేను భాగం లేదు అంటున్నానంటే ఆయన వాక్యాన్ని నువ్వు సరిగ్గా తిరస్కరించావు. ఆనాడు అవ్వమ్మ పండు తినొద్దన్నప్పుడు పట్టుకొనింది, చూసింది, ఇంపుగా కనిపించింది, తినింది, తన భర్తకు తీసుకెళ్ళి ఇచ్చింది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ఇలాగనే ఈ లోక సంబంధమైనటువంటి మహిమ వైపుకు చూస్తూ దాన్ని పట్టుకొని తిని స్వీకరించి అనుభవిస్తూ తోటి విశ్వాసులైనటువంటి సంఘానికి కూడా నేర్పిస్తున్నావు. వాళ్ళు కూడా దారి తప్పి తిరిగి సంఘాలు లైన్కి ఒక సంఘం, 10 ఏళ్లకు ఒక సంఘం ఏర్పడిందంటే నువ్వు చేసేటువంటి ఆక్రమణ, అధికారము సంఘాలను నాశనం చేసి పాడు చేస్తున్నారు. క్రైస్తవులో మీ వలన నాశనం అవుతున్నటువంటి విశ్వాసులు, కుటుంబాలు ఎన్నో కోకలలు 100కి 100% ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దించుతున్నాను, అంతేకాని మీ మీద అధికారం కోసం కాదు. ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుతున్నాను, సరిచేసుకోండి అని. ఒకవేళ సేవకులు అనేటువంటి వారి వాక్యం వింటే, విశ్వాసులు అనే వాళ్ళు ఉంటే వారి మీద కోపంతో కాదు, ప్రేమతో వారిని మందలించండి, సరిచేసుకోమని చెప్పండి. ఒక కుటుంబము, సంఘము అంటే శరీరము, ఆ శరీరానికి శిరస్సు ప్రభు ఎప్పుడు కూడా అందరినీ వేరుగా చూడలేదు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్తములు అందరినీ కడిగాడు. నీవు నేను భేదము పడటానికి వీల్లేదు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను సేవ కన్నా గుర్తింపుని ఎక్కువగా కోరుతున్నానా? సంఘములో ఉన్నటువంటి విశ్వాస అయినటువంటి నీవు నేను నా పనిలో గుర్తింపు కావాలని ఆలోచన చేస్తున్నానా? తల వంచుకొని, అంటే నీ హృదయాంతరంగంలో వాక్యానికి లోబడి నువ్వు పని చేస్తున్నావా? దేవుడిచ్చినటువంటి ఆ పనిని మహా ఆనందముగా ఎంచుకొని, అది గొప్ప పరిచర్య అనుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని మౌనముగా వెంట్రుకలు పెరిగినప్పుడు మౌనము, గడ్డపు వెంట్రుకలు పెరిగినప్పుడు మౌనము, కొట్టినప్పుడు మౌనము, వెనుక వీపు మీద కొట్టి నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు అని ప్రవచించుమని చెప్పినప్పుడు మౌనము. ఆ మౌనము నీలో ఉన్నదా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పే ఆ వాక్య భాగము నీ హృదయాంతరంగంలో నుంచి బయటకు వస్తుందా చెప్పు? నీ క్రియల ద్వారా కనపడుతుందా చెప్పు? జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా, దేవుని చిత్తాన్ని అనుసరించేందుకు బాధలను భరించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని క్రమములో వెళ్ళటానికి, దేవుని మాటను విస్మరించకుండా స్వీకరించి ఎన్ని బాధలైనా ఆ పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవము అంటే సిలువ, బాధలు, శ్రమలు, అవమానాలు, పిడిగుద్దులు, కొరడా దెబ్బలు, వెంట్రుకలు పెరికివేయటం, తదుపరి మహిమ, నిత్య జీవము, నిత్యరాజ్య ప్రవేశము, ప్రభు సన్నిధానములో ఉండటము, ప్రభు రాజ్యములో పాలుభాగస్తులుగా ఉండటము. ఇది ఆఫ్టర్ దట్. ఈ లోకంలో అన్నిటి కోసం ఆశపడుతున్నావా? నా నాయకత్వం అధికారపూర్వకమా లేక సేవాపూర్వకమా? గుర్తుపెట్టుకో. నీ సంఘములో ఉన్నటువంటి కాపరిని పిలువబడేటువంటి వాడవైన నీవు నాయకత్వంగా, అధికారపూర్వకంగా చలాయిస్తున్నావా లేదా సేవాపూర్వకమా? జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళని ఇలాగుంటే సేవకులు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇలాగుంటే నేను డీల్ చేయలేను, వీళ్ళని కొంచెం డిసిప్లిన్గా పెడతాం. జాగ్రత్త. సంఘము నీది కాదు. నీ సొంత ఆలోచనలతో సంఘము నడిపించాలని ఆలోచన చేసావా, ఆ రోజే పతనం అయిపోయింది సంఘం. గుర్తుపెట్టుకో. నీకెవరిచ్చారు అధికారం? సంఘములో ఒక విశ్వాసి సరిగా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు? మోకాళ్ళు వేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాద సన్నిధానంలో మొర పెట్టాలి. నీ ఉద్యోగం అది. నువ్వు అతన్ని సరిచేయటానికి రకరకాలైన ఆలోచనలు, దొంగ ప్రయత్నాలు, నలుగురిని కమ్మించడం, నీకు సరిగా లేకపోతే విస్మయించడం, వాళ్ళని పక్కన పెట్టేసి అవసరమైతే సంఘంలోంచి పంపించడానికి కూడా ఇష్టపడుతున్నాను. ఒక విశ్వాసి పక్కకి వెళ్ళిపోతే ఆ విశ్వాసి దగ్గరికి వెళ్ళి బతిలాడాల్సిన పరిస్థితి నీకుంది. నువ్వు సేవకుడివి, గుర్తుపెట్టుకో. నీకు దేవుడిచ్చినటువంటి మాదిరి అది. దాన్ని విస్మయించి ఒక అధికారం అనే బల్ల మీద, సింహాసనం మీద కూర్చొని వస్తే రా నా దగ్గరికి, లేకపోతే పో నీ ఇష్టం వచ్చినట్టు దగ్గరికి. ఎంత భయంకరమైన విషయం. సంఘం నీదా? సంఘములో పొరపాట్లు ఏవి జరిగినా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దశ? ప్రభు దగ్గర ప్రాధేయపడాలి. నీదే, నువ్వు నన్ను పెట్టావు, నేనేం చేయాలి? పరిస్థితి ఎలా ఉంది, పలానా విశ్వాసం సరిగ్గా లేడు, ఏం చేయమంటావు, నేను ఎలా వెళ్ళాలి? ఇది అడగాల్సింది పోయి నీ సొంత చిత్తము, సొంత ఆలోచనలతో సంఘాన్ని నీ యొక్క అధికారం కింద, నీ రాజ్యం కింద చేసుకొని నడిపిస్తూ ఉంటే అది ప్రభు రాజ్యం కాదు, నీ రాజ్యం. నీ పేరు మీద ఉన్నటువంటి ఈ లోక రాజ్యం. గుర్తుపెట్టుకో. చివరిగా, యేసు చూపిన నమ్రతను నా కుటుంబం, సంఘం, సమాజంలో ప్రతిబింబిస్తుందా? ఆ మాదిరి నువ్వు కలిగి ఉన్నావా? నీ కుటుంబానికి ఆ మాదిరిని చూపించావా? సంఘములో ఆ మాదిరి కలిగి ఉన్నదా? విశ్వాసి
కాపరి, సేవకుడా, పేరేమో సేవకుడు, చలాయించేదేమో అధికారం. ఎంత అబద్ధమయ్యా! దేవుని యొక్క వాక్యము చదువుతూ, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, వాక్యానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యమును పట్టుకొని పులిపింటి మీదకు నించొని నోటికి వచ్చిందల్లా చెబుతూ దాని ప్రకారంగా నడుచుకోకపోతే తోటి విశ్వాసులను, శిష్యులను ఏ విధంగా పాడు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో, సరి చేసుకో. దేవుణ్ణి అడుగు ఇప్పటికైనా కానీ, దేవుణ్ణి మొరపెట్టు, అయ్యా నేను ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. నేను నా పేరు సేవకుడు, కానీ సేవకు సంబంధించినటువంటి పరిచర్య నేను చేయట్లేదు. నా తోటి విశ్వాసులు నేను సక్రమంగా నేను పరిపాలించట్లేదు. నీవిచ్చినటువంటి మార్గాన్ని నేను బోధిస్తున్నాను కానీ వాళ్ళని నడిపించట్లేదు. ఎందుకంటే నేను వెళ్తున్నటువంటి కూడా రోమియోలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం నా దగ్గర ఉంది, ప్రభు రాజ్యాధికారం నీ దగ్గర లేదు. సరి చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములు నాయన మీరు మాకు బోధించిన బోధన బట్టి స్తోత్రము తండ్రి. నాయన మీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం. ఆ సత్యాలను మాకు తెలియజేస్తున్నప్పుడు నాయన ఇంకా అనేక రకాలైనటువంటి అధికార వ్యామోహాలు మా హృదయాలలో ఉన్నాయి నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన తండ్రి, తనను తాను తగ్గించుకుని నాయన మనుష్య కుమారుడిగా భూమి మీదకు వచ్చిన ఆయన తండ్రి ఎంతగా సేవ చేశాడు ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా శిష్యుల పాదములు కడిగినటువంటి ఆ ప్రభువును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా దేవా నాయన, మేము ఇంకా కడగబడలేదు నాయన. ఇంకా మేము మీ యొక్క వాక్య సత్యాలను సంపూర్ణంగా ఎరిగి ఉండలేదు నా తండ్రి. తండ్రి, ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకంలో సేవకులను పిలువబడేటువంటి వారు నాయన మరి దైవజనుడని పిలిపించుకుంటున్నారు తండ్రి. ఆయన వీరు ప్రభువుకు నాయన మాదిరిగా జీవించటం లేదు తండ్రి. సంఘాలను వారి సొంత ఆలోచనలతో, వారి యొక్క అధికారంతో నాశనం చేస్తున్నారు తండ్రి. ఎంత భయంకరమైనటువంటి విషయం తండ్రి. ఇంకను అధికారం కోసం ప్రాకులాడుతున్నారు నాయన. ఈ లోక మహిమ కోసం వెతుకుతున్నారు నాయన. ఈ లోకంలో గొప్ప సంఘముగా, గొప్ప మందిరముగా, గొప్పగా వాక్యం చెప్పాలనేటువంటి ఆశతో వారి యొక్క ప్రయత్నం ఉంటుంది. కానీ వారి ముందున్నటువంటి విశ్వాసులను, శిష్యులను నాయన మీకు దగ్గరగా చేయాలనేటువంటి ఆలోచన లేదు. దగ్గరికి పిలుచుకొని ప్రభువు చెప్పినటువంటి బోధన వారు చేయట్లేదు తండ్రి. ఆయన వారిని క్షమించమని మీ పక్షాన్ని అడుగుతున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు, వారిని సరిచేయమని అడుగుతున్నాం. చిత్తమైతే నాయన వారు మార్పు చెంది మీ మార్గంలో నాయన తిరిగి నాయన పునరుద్ధరించబడ్డకు సాయం చేసి నడిపించమని వేడుకుంటూ ఈ దినమంతట్లో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయండి. మా మాటలు, ఆలోచనలు, క్రియలు మేమైనట్లుగా సాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.